బ్యాక్ టు న్యూస్. హైదరాబాద్లో తాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బొట్టు ఒడిసిపట్టి నగరానికి తరలిస్తున్నట్లు చెప్పారు. అయితే ట్యాంకర్ల ద్వారా నీటిని సప్లై చేసే పరిస్థితి ఎందుకొచ్చిందని నిలదీశారు కేటీఆర్. నాగార్జున సాగర్లా శ్రీశైలంలా అన్నిట్లల్లా డెడ్ స్టోరేజ్కి వెళ్ళిపోయినాయి. ఆ డెడ్ స్టోరేజ్ నుంచి మనము ఈరోజు నగరానికి తాగునీటి సమస్య తీవ్రతను దృష్టిలో పెట్టుకొని కొన్ని దగ్గరలలో కొంత కష్టమైన రైతులకు కొంత నష్టమైన తాగునీరే మొదటి ప్రాధాన్యత. ఏప్రిల్ మే జూన్ ఇంకా 90 రోజులు ఉంది ఎండలు. 90 రోజుల కోసము పొదుపుగా చుక్క బొట్టు లెక్క కట్టి ప్రతి పేదవాడికి తాగునీటి సమస్య రాకుండా ఉండడానికి, అదేవిధంగా బోర్లు పడిపోయినాయి ఎండిపోయినాయి కాబట్టి ట్యాంకర్ల ద్వారా ఇంటి అవసరాలకు కూడా నీళ్లు అందించి పూర్తిగా సమీక్షించుకుంటూ పర్యవేక్షించుకుంటూ ప్రజలకు ఇబ్బంది జరగకుండా గ్రామాలలో ఉన్న బోర్లను కూడా కొత్తగా ఫ్లెషింగ్ చేసి వాటిని రిపేర్ చేస్తున్నాము. బుక్ చేసిన 12 గంటల ట్యాంకర్లు ఇస్తున్నాం, మమ్మల్ని అభినందిస్తలేరు అంటున్నాడు ముఖ్యమంత్రి. అసలు ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటనేనా అది? అసలు ట్యాంకర్లు కొనుక్కోవాల్సిన దుస్థితి ఎందుకు వచ్చింది? నీళ్లు ఉండగా అది చెప్పు నువ్వు ముందు. ట్యాంకర్లు ఎందుకు బుక్ చేసుకోవాల్సి వస్తుంది? నాకున్న లెక్క ప్రకారం, నా దగ్గర ఉన్న లెక్క ప్రకారం ఓన్లీ హెచ్ఎండబ్ల్యూఎస్లో హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డులో మాత్రమే మార్చి నెలలో దాదాపు 130,000 ట్యాంకర్లు బుక్ అయినాయి ఒక్క హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీలో. అది కాకుండా మళ్ళీ ప్రైవేట్ ట్యాంకర్లు లెక్కేస్తే మరొక 1,00,000 దాటుతాయి. అంటే ఒక్క హైదరాబాద్ పట్టణంలో ఒక్క మార్చి నెలలో, ఇంకా ఎండాకాలం పూర్తిగా ప్రారంభం కాకముందే దాదాపు 2,30,000 పైచిల్కు ట్యాంకర్లు బుక్ చేసే దుస్థితి వచ్చిందంటే మరి ప్రజలు తమ జేబుల్లోంచి పెడుతున్న ఖర్చు ఎంత ఒక్కొక్క ట్యాంకర్కి? ముఖ్యమంత్రి గారు